ప్రకాశం జిల్లా అద్దంకిలో మంత్రులు గొట్టిపాటి రవికుమార్, అచ్చెన్నాయుడు పర్యటించారు. పర్యటనలో భాగంగా పొగాకు కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించారు. ఆ తర్వాత ఏఎంసీ సభ్యుల ప్రమాణ స్వీకారోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రవికుమార్ మాట్లాడుతూ పదవులు అలంకరణ కాదు, బాధ్యతగా తీసుకుని పనిచేయాలని కోరారు. పొగాకు, మామిడి రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉందని చెప్పారు. పొగాకు కొనుగోలు కోసం ప్రభుత్వం 270 కోట్లు కేటాయించిందని, దేశ చరిత్రలో పొగాకు కొనుగోళ్లు రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టడం ఇదే తొలిసారని కొనియాడారు. ఆగస్టు 15 తర్వాత నుంచి ఉచితంగా ఆర్టీసీలో బస్ ప్రయాణం మహిళలకు అని చెప్పి అది కూడా తొందరలోనే చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటూ ఈ ప్రాంతంలో మొత్తం కూడా ఎన్ఎస్పీ కాలం మీద ఆధారపడి రైతులు బతుకుతా ఉన్నారు. గడిచిన 5 సంవత్సరాల్లో ఒక్క తట్టం మట్టి తీయలా. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత మేజర్లు శుభ్రం చేయడమే కాదు, మైనర్లు కూడా శుభ్రం చేసే కార్యక్రమం ఈ ప్రభుత్వం చేసింది. మన కాన్స్టిట్యున్సీకి ఒక్కదానికి 3 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి కాలువలన్నీ కూడా రిపేర్ చేసి, కాలువలు వదిలినప్పుడు రైతులు రోడ్డు మీద కాలువల మీద తిరగకుండా వ్యవసాయానికి డైరెక్ట్ గా పొలాలకి నీళ్లు అందాలనే ఉద్దేశంతో దాదాపు 3 కోట్ల రూపాయలు పైన ఖర్చు పెట్టి మొత్తం కాలువలు కూడా శుభ్రం చేసే కార్యక్రమం అన్ని కూడా చేశాం. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సంవత్సరం కాలంలోనే ఈ కార్యక్రమాలన్నీ కూడా చేయడం జరిగిందనమాట. ఈ మధ్య కాలంలో జగన్మోహన్ రెడ్డి రోడ్ల మీదకి వస్తా ఉన్నారు, మీరు చూసి ఉంటారు. ఎందుకంటే వాళ్ళ పార్టీ మీద నమ్మకం లేక వాళ్ళ కార్యకర్తలే పక్క పార్టీల వైపు చూస్తున్నారనే ఉద్దేశంతో ఎప్పుడో ప్యాకెట్లోనో లేకపోతే బెడ్లోనో బెట్టింగ్లు పెట్టుకునే చనిపోయిన వాళ్ళ కుటుంబాల పరామర్శలని పేరు పెట్టుకొని ఆ పరామర్శల ద్వారా పల్నాడు గ్రామంలోకి వస్తా వాళ్ళ కారు కింద పడి చచ్చిపోయిన వాళ్ళ కార్యకర్తను కూడా కనీసం హాస్పిటల్లో చేర్చకుండా పక్కన పడేసి వెళ్ళారు. कैमरा